ఇక మా ఆడబిడ్డలు అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు, అక్క వచ్చినావు కరెక్టే కానీ మరి మాకు 2500 ఇస్తలేరు, ప్రభుత్వం ఇస్తామని చెప్పిరు, దాని సంగతి కూడా అడగమంటున్నారు, పెన్షన్ కూడా పెంచుతలేరు, ఇస్తలేరులే, తులం బంగారం ఇస్తలేరు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలబ్బా, ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో బంగారం ధర ఇప్పుడు 2 లక్షలు అవుతుందట. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. అప్పుడప్పుడు ఈ సమ తులం ఏదో కొనుక్కునేటోళ్ళం, ఇప్పుడు ఎరిగిన ధరకు అది కూడా కొనలేని పరిస్థితి అయిపోయినది. అందుకే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, ఇంకా ఆకాశానికి అంటకు ముందే తొందరగా మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి, అట్లనే 2500 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది ఇవ్వండి. మాకు బీడీల పెన్షన్ 2000 ఉంటే 4000 చేస్తామని చెప్పారు, ఇంతవరకు ఊసలేదు. అట్లనే పెద్దోళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ 57 ఏళ్ళ పైచిలకి అయితే 2000 ఉంటే 4000 ఇస్తామని చెప్పిండు. ఇక కాంగ్రెస్ పార్టీ అబద్ధాల గురించి ఎన్నని చెప్పాలి, నేను తప్పిన మాటలు ఎన్నని చెప్పాలి. బతుకమ్మ చీరల్ని మరి 1 కాదు 2 ఇస్తామన్నారు, కనీసం 1 కూడా ఇవ్వని పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి కూడా బతుకమ్మను తీసేసిన పరిస్థితి. ఆయనకు ప్రేమ లేదు బతుకమ్మ అంటే, ఉట్టిగా ఆ మందం గెలవడానికి బొంగిండు తప్పితే ఏమి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పిడికిలెత్తి ఊరూరా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ కూడా మనం పిడికిలెత్తి పోరాటం చేస్తేనే మా రైతన్నల కన్నా బోనస్ వస్తుంది, మా అక్కలకు బతుకమ్మ చీరలు వస్తాయి, 2500 వస్తాయి, తులం బంగారం వస్తుంది. మీకోసం పోరాటం చేయడానికే నేను ఇక్కడికి వచ్చిన, మీ సమస్య తెలుసుకున్నా, దీన్ని ఇక్కడితో వదిలిపెట్టను. ఖచ్చితంగా ఈ విషయం మనం వ్యవసాయ శాఖ మంత్రి దాకా, ముఖ్యమంత్రి గారి దాకా హైదరాబాద్ లో కూడా మీ తరఫున పోరాటం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.